అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, లెగ్ పీసులు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఆయిల్ అవసరం లేకుండా ఆవిరి మీద బాయిల్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తందూరి చికెన్ స్టైల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 4-5 ఎండుమిర్చి తీసుకోవాలి, కారం తగ్గట్టు. అలాగే ఈ వీడియోలో చూపించిన మసాలాలన్నీ కొద్దిగా పావు స్పూన్ చొప్పున తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకుని వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మకాయ అండి, 1/2 స్పూన్ పిండుకుంటే సరిపోతుంది. అలాగే 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 5 లెగ్ పీసులు తీసుకున్నానండి నేను. శుభ్రంగా కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్టు ఈ ముక్కల్లో వేసేసుకుని సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసి మరిగించి ఇలా జల్లెడ గిన్నె పెట్టుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసులు ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒకవైపు 10 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ మరొక వైపు కూడా 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. ఇలా 2 వైపులు 20 నిమిషాలు టైం పట్టిందండి ఇలా బాయిల్ అవ్వటానికి. మూత పెట్టి మరొక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. తీసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న లెగ్ పీసులు ప్యాన్ మీద పెట్టి 4 వైపులు కూడా 10 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇలా బాగా కాలనివ్వాలి. ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా గ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా 4 వైపులు కాల్చుకోవాలి. ఈ విధంగా 4 వైపులు కాల్చుకున్న తర్వాత మధ్యలో ఒక కూరగిన్నె పెట్టుకుని కాల్చిన బొగ్గు ఒకటి తీసుకోవాలండి. కూరగిన్నెలో ఆ బొగ్గును పెట్టి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేయాలి. టేస్ట్ హోటల్ స్టైలు టేస్ట్ వస్తుందండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.